అందరికీ నమస్తే. వెల్కమ్ టు నేచర్తో ప్రయాణం. షిరిడి యాత్ర మీతో షేర్ చేసుకుంటున్నాను. విజయవాడ నుంచి నాగర్సోల్లో దిగాము. నాగర్సోల్లో దిగి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని మనిషికి 150 రూపాయల టికెట్. క్యాబ్లో అందరం కలిసి 6 కలిసి షిరిడికి చేరుకున్నాము. నాగర్సోల్లో ఎందుకు దిగామంటే షిరిడీకి అక్కడ నాగర్సోల్ నుంచి షిరిడీకి 3 గంటల జర్నీ, ట్రైన్ జర్నీ అయితే. అదే మనం క్యాబ్లు బుక్ చేసుకుంటే క్యాబ్లో అయితే గంటలో వెళ్ళిపోయి అక్కడి నుంచి 1 గంటలో అక్కడికి చేరుకున్నాం. నాగర్సోల్ నుంచి క్యాబ్లో వెళ్ళాము. అక్కడి నుంచి షిరిడీలో టిఫిన్లు అవి ఏమీ బాగోలేదు. బయట క్యాంటీన్లు, రోడ్డు పక్కన ఉన్న క్యాంటీన్లు వాటిలో ఏ టిఫిన్లు బాగోలేదు. తర్వాత మేము డైరెక్ట్ ఇంకా బాగోపోయినా అలా తినేసి రూమ్స్కి వెళ్ళాము. రూమ్స్ కోసం అక్కడ బయట వేరే కొంతమంది ఉంటారు, వాళ్ళే తీసుకెళ్ళారు. రూమ్స్ అవి ఇప్పించారు. మనిషికి 500 రూపాయలు పడింది. 2 రోజులకి తీసుకున్నాం. రూమ్స్ తీసుకున్నాక అక్కడి నుంచి దర్శనానికి 1 గంట టైం పట్టింది మాకు. అంటే 11 కల్లా మేము దర్శనానికి బయలుదేరాము. ఫ్రెష్ అయ్యి దర్శనానికి లోపలికి వెళ్ళాక మాకు 4 గంటల దర్శనం టైం పట్టింది. మనకి తిరుపతిలో ఉన్నట్టే కాటేజీలు, రూమ్లు ఉంటాయి. దర్శనానికి అంతసేపు నిలబడక్కర్లేకుండా లైన్లో కాసేపు కూర్చొని విశ్రాంతిగా కూర్చోవడానికి. అలాగే బాగున్నాయి కూడా అవి కూడా. దర్శనం 4 గంటల్లో దర్శనం అయిపోయింది. అయిపోయాక ఈవినింగ్ అయిపోతే లంచ్కి షిరిడి నుంచి కొంచెం 1 కిలోమీటర్ లోపులోనే ఉంటుంది సాయి అన్నప్రసాదాలయం. టెంపుల్ దగ్గరలోనే ఇంకా చూడవలసినవి ఏంటంటే హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. దాని పక్కనే ఆనుకునే చావడి ఒకటి ఉంటుంది. చావడి బాబాది, సాయిబాబాది చావడి ఉంటుంది. అవి 2 కూడా ఫేమస్. అవి దర్శించుకోవాల్సినవి. అవి ఈవినింగ్ టైంలో బాగుంటుంది దర్శనానికి వెళ్తే. అక్కడికి జనం కూడా ఫుల్గా ఉంటారు. అక్కడ బాగా ఫ్రెష్గానే ఉంటుంది. కానీ అవి దర్శనం చేసుకోవాలి. సాయి అన్నప్రసాదాలయం ఉదయం 10 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. అది ఇప్పుడు లంచ్కి వచ్చాం కదా. ఈ అన్నప్రసాదాలయం హాలు మాత్రం చాలా పెద్దది. ఇది చాలా పెద్దది. ఇక్కడ మన తిరుపతిలో ఉన్నట్టే చాలా పెద్ద హాల్ అన్నమాట. ఒకేసారి చాలామంది, వేల మంది లెగవచ్చు. వేల మంది లెగుతారు, అక్కడ తింటూ ఉంటారు. అక్కడి నుంచి దానికి లంచ్ చేసి అక్కడి నుంచి దానికి బ్యాక్ సైడే మనకి ఇది శివాజీ మ్యూజియం ఉంది. శివాజీ మ్యూజియం కూడా చాలా బాగుంది. అక్కడ ఛత్రపతి శివాజీ వాడిని కత్తులు, ఏ కత్తితో ఎంతమంది చంపాడు అనేది అన్నీ డీటెయిల్స్గా ఉన్నాయి. అవి వీడియో తీయనివ్వలేదు. చాలా చోట్ల వీడియోలు తీయలేదు అన్నీ పూర్తిగానే, ఎందుకంటే తీయనివ్వట్లేదు కొన్ని చోట్ల. చేత తీయలేదు. శివాజీ మ్యూజియం చాలా బాగుంది చూడటానికి. అందులో అమ్మవారు ఇచ్చిన కత్తి కూడా చూసాము. అమ్మవారు ఇచ్చిన కత్తి శివాజీ భక్తికి మెచ్చి అమ్మవారు కత్తిని బహుకరించారు. అప్పుడు ఆ కత్తితోటే శత్రు సైన్యాన్ని ధ్వంసం చేశాడు శివాజీ. అక్కడి నుంచి ఓల్డ్ షిరిడి ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో 4 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల దూరంలో ఓల్డ్ షిరిడి ఉంటుంది. అక్కడ సెట్టింగ్ వేసి ఉంచుతారు. అవన్నీ పూర్వం షిరిడి టైంలో ఎలా ఉండేవి గ్రామాలు అయ్యని, అప్పుడు చేతి వృత్తులు అయ్యి ఎలా ఉన్నాయి ఏంటనేది సెట్ చేసి ఉంచారు. అన్ని సెట్టింగ్లు సేమ్ అప్పట్లో ఎలా ఉండేరు. ఆ డ్రెస్సింగ్ కోడ్ అన్నీ అలాగే ఉంటాయి మొత్తం. అది బాగుంటుంది. అక్కడ ఓల్డ్ షిరిడీలోనే మళ్ళీ మ్యూజిక్ షోలు ఇవన్నీ అరేంజ్ చేశారు వాళ్ళు. మ్యాజిక్ షో అరేంజ్ చేశారు. అది కూడా చూసాము, బాగుంది. మ్యాజిక్ అయిపోయాక పిల్లలు తిరగటానికి ట్రైన్లు అవి కూడా ఉన్నాయి. మొత్తం అది ఏరియా అంతా ట్రైన్లో తిరిగితే చూడొచ్చు. ఆడుకోవడానికి కూడా ఉన్నాయి గేమ్స్, పిల్లలు ఆడుకునే గేమ్స్. అవి చాలా బాగుంటాయి. తర్వాత కాదు, మనిషికి 150 రూపాయల టికెట్ అది అక్కడికి వెళ్ళటానికి. ఓల్డ్ షిరిడీకి అవన్నీ ఓల్డ్ షిరిడీలో భాగమే ఇవి కూడా. ఇక్కడ కూడా ఇవన్నీ చూసాక ఇటు నుంచి ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. అన్నీ దర్శించుకోలేదు. నైట్ అయిపోయింది. మేము ఆ రోజు
ఉన్నంత వరకు దర్శనం చేసుకుని ఇంకా రూమ్స్కి వెళ్ళిపోయి నైట్ ఉండిపోయాం. ఉండి మర్నాడు ఏంటంటే శని సింగాపూరు ప్లస్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ ఒక ట్రిప్ కింద మాట్లాడుకుని అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న జ్యోతిర్లింగ దర్శనం కూడా చాలా బాగుంది. అక్కడికి షిరిడీకి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. వెళ్తే 75 కిలోమీటర్స్ ఏమో వస్తుంది అది షిరిడీ నుంచి. చాలా బాగుంటుంది. అక్కడి నుంచి జ్యోతిర్లింగం దర్శనం అయిపోయాక మళ్ళీ దానికి జ్యోతిర్లింగానికి దగ్గరలోనే ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఎల్లోరా శిల్పాలు అయ్యని అవి కూడా చూడవలసిన ప్లేస్. అక్కడికి వెళ్ళినప్పుడు టిఫిన్ చేసాం ఆగి హోటల్లో. హోటల్ కూడా చాలా బాగుంది. టిఫిన్ హోటల్లో సూర్య హోటల్ అని చెప్పి ఉంది. ఆ హోటల్లో టిఫిన్ చాలా బాగుంది. అక్కడ హోటల్లో ఎలా ఉన్నాయంటే ప్రతి హోటల్లో కూడా అక్కడ టూరిస్ట్ ప్లేస్లు ఏమేమి ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా షార్ట్లు, పెద్ద పెద్ద షార్ట్లు అంటించేసి వాళ్ళకి హోటల్లో ఉంచారు. అంటే హోటల్ అక్కడికి ఆ టూరిస్టుల మీదే కదా హోటల్ నడిచేది. అంచేత వాళ్ళందరూ కూడా వాటిని బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ప్రతి హోటల్ వాళ్ళు కూడా వాటిని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అలాగా అవి బాగున్నాయి. అవి కూడా హోటల్లో ఫుడ్ అవి కూడా బాగానే ఉంది సూర్య హోటల్లో. టిఫిన్ చేసాక ఇంకా జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళాము. అక్కడ ఏం వీడియోలు తీయలేదు. ఫోన్లో ఇక్కడ బయట ఇచ్చేసి వెళ్ళిపోయాం. జ్యోతిర్లింగ దర్శనం తర్వాత ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాము. దానికి ఆనుకునే ఉంటుంది, జ్యోతిర్లింగానికి ఆనుకునే ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. అక్కడ ఎల్లోరా కేవ్స్ అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అసలు ఆ మాటలతో చెప్పలేము. అది ఒక రోజంతా అక్కడ ఉండి చూడితేనే తరగవు అనమాట. అంత చూడవలసిన ప్లేస్లు అయ్యి. కానీ మనకి టైం బాగా తక్కువ ఉంది మాకు. మేము కొంచెం అడాడుగానే తిరిగాము, చూసాము. చాలా బాగుంది. మాకు ఇంకా ఎంతసేపు అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వలేదు. అలాగే చూసాము. చూసేసి ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ చూసాము. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాము. అక్కడికి వచ్చాక మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. ఇవన్నీ కూడా కొన్ని వీడియోలు కూడా బాగానే ఎక్కువే తీసాము. అక్కడ కొంచెం ఉన్న దాని మీద కొంచెం ఎక్కువ స్పెండ్ చేసింది ఇక్కడే స్పెండ్ చేసాము. షిరిడీ యాత్రలో ఎక్కువ స్పెండ్ చేసింది ఇక్కడ. ఎల్లోరా కేవ్స్లో అసలు ఒక రోజంతా గడిపినా కూడా ఇంకా అంత బాగుంటుంది, హ్యాపీగానే ఉంటుంది. క్లైమేట్ కూడా మేము వెళ్ళినప్పుడు చాలా బాగుంది. ఎల్లోరా కేవ్స్ కూడా క్లైమేట్ అవి బాగుంది. అక్కడ వాటర్ ఫాల్స్ అవి కూడా చాలా బాగున్నాయి. బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత అక్కడి నుంచి అయిపోయాక మినీ తాజ్మహల్ కానీ ఇప్పుడు అవన్నీ వీడియోలు తీయలేదు, అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నాను అవి కూడా. అక్కడి నుంచి మినీ తాజ్మహల్కి వెళ్ళాం. మినీ తాజ్మహల్ కూడా బాగుంది. అంటే అంత ఏమీ కాదు, అనుకున్నంత కాదు, కానీ మొత్తం మీద ఏదో కొంచెం పర్వాలేదు. అంటే మేము క్యాబ్లోనే మాట్లాడేసుకున్నాం. అవి కూడా కిరాయి మినీ తాజ్మహల్ కొంచెం ఎక్కువ ఊహించుకుని క్యాబ్లోనే మినీ తాజ్మహల్, ఎల్లోరా కేవ్స్ ప్లస్ మన కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, శని సింగనాపూర్ ఇవన్నీ కలిపి ఒక రోజులో మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఒక రోజు చూసి వచ్చేటట్టు క్యాబ్ రెండో రోజు ఇలా గడిచింది. నెక్స్ట్ డే త్రయంబకేశ్వరం, పంచవటి చూసుకుని అటు నుంచి అలాగా నాగర్సోల్కి వచ్చేసాం. నాగర్సోల్కి వచ్చి మళ్ళీ ట్రైన్కి బయలుదేరి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఈ యాత్రను ఇంకెలా పూర్తి చేసాము. ఓం సమస్త సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.